రా గౌరవనీయులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనైనా ఇంకెవరినైనా కూడా మా ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాల మీద మేము రైతులకు కానీ నీటి వాటాల గురించి కానీ కొలువుల గురించి కానీ మరి ఏ అంశమైనా సరే తెలంగాణలో బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్పి సవాల్ విసరడం జరిగింది. మనందరికీ తెలుసు. అది పార్లమెంట్లోనైనా అసెంబ్లీలోనైనా ఇంకెక్కడైనా సరే బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని కేసీఆర్ అయినా లేకపోతే నరేంద్ర మోడీ గారైనా, అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా లేకపోతే ఇద్దరు కలిసి వచ్చినా మేము చేస్తున్నటువంటి పనుల మీద మాకుంటున్నటువంటి చిత్తశుద్ధి మీద అబద్ధాల ప్రచారాలతోటి మరి కాలం వెళ్ళదీస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీలు ఎవరైనా కూడా చర్చకు రావచ్చని అంటే ఫస్ట్ రియాక్షన్ ఇచ్చినటువంటిది బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు. ఈ తారక రామారావు నేను బహిరంగ చర్చకు సిద్ధం, ముఖ్యమంత్రి గారు నా పేరే తీసుకుంటారు కాబట్టి నేను వస్తున్నా 8 తారీఖు రోజు ప్రెస్ క్లబ్ అని చెప్పి ఆయన అన్నాడు. పాపం ఆయనకు అట్లా అర్థమైనట్టుంది. ముఖ్యమంత్రి గారు అన్నది అది నరేంద్ర మోడీ గారైనా కేసీఆర్ గారైనా ఎవరైనా కూడా చర్చకు రండి అంటే అసెంబ్లీలోకి రర్రి అని. బహిరంగ చర్చ కూడా ఎక్కడైనా సరే అని చెప్పి అన్నారు. అంటే కేటీఆర్ లాంటి వాళ్ళు గిట్ట వస్తే మా సొంటోళ్ళు అధికార ప్రతినిధులు సామా రామ్మోహన్ రెడ్డి అనుకోండి, లేకపోతే చరణ్ కౌశిక్ యాదవే అనుకోండి, మానవత రాయ్ అనుకోండి, ఒక యోగేశ్వర్ రెడ్డి అనుకోండి, రవలి గారే అనుకోండి, ఎవరైనా కూడా మా స్థాయిలోనే నీకు సరిపోతుంది అనేటటువంటిది మేము చెప్తా ఉన్నాం. ఎందుకు అనంటే సంక్షేమాలని చేసి పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మేము నువ్వు కాదు మీ నాయన వచ్చినా జవాబులు చెప్పనీకే సిద్ధంగా ఉన్నాం. దాంతో సరిపెట్టం. 10 సంవత్సరాలు మీరు తెలంగాణకు చేసినటువంటి ద్రోహాన్ని కూడా చెప్తాం. మీరు ప్రెస్టీజియస్గా మాట్లాడేటటువంటి తెలంగాణ ఆర్థిక పరిస్థితులను కకావికలం చేసి మీ యొక్క కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఐశ్వర్యంగా మారినటువంటి కాళేశ్వరమైన, లేకపోతే మీరు ఇయ్యకుండానే ఇచ్చినమని చెప్పుకుంటున్నటువంటి కొలువులైనా, ఆత్మహత్యల తెలంగాణను తయారు చేసినటువంటి మీ యొక్క దరిద్రపు పాలనలో అన్ని విషయాలన్నీ దేనైనా, అది రైతుల ఆత్మహత్యలే అనుకోండి, నిరుద్యోగుల ఆత్మహత్యలే అనుకోండి, విద్యార్థుల ఆత్మహత్యలే అనుకోండి, మీ సొంత పార్టీ సర్పంచుల ఆత్మహత్యలే అనుకోండి, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలే అనుకోండి, అన్ని అంశాల మీద కూడా బహిరంగ చర్చకి మేము సిద్ధం. మీ పాలనకి, మా సంక్షేమపు పాలనకి, ప్రజాపాలనకి తేడా ఏంటిది అనేటటువంటిది నువ్వు ప్రెస్ క్లబ్లో రైతాంగం మీద మాట్లాడతా అని చెప్పి మరి 8 తారీఖు రోజు ఏదో ఆయన ముహూర్తం పెట్టినట్టున్నాడు. 8 తారీఖు చాలా దూరం ఉంటుంది కానీ అందులో 4 గోడల మధ్యలో ఎందుకు, బహిరంగంగానే బజార్లనే ఈ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల సమాధుల పునాదుల మీద అధికారంలోకి వచ్చి ఆ రోజు వాళ్ళ అడ్రస్లే గల్లంతైనాయి అని చెప్పినటువంటి మీ యొక్క దరిద్రపు పరిపాలనని, మీరు చేసినటువంటి రాచరికపు వ్యవస్థని అదే అమరవీరుల సాక్షిగా అడగనీకే కడగనీకే మేమందరం ఇక్కడ కూర్చున్నాం. నువ్వు 8 తారీఖు చెప్పినావు, మేము 7 తారీఖే సిద్ధమని చెప్పి ఇక్కడికి వచ్చినాం. మేము ఈ విషయం నిన్ననే చెప్పినాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రేపిడికి అమరవీరుల స్తూపం కాడికి రా, మనం మాట్లాడుకుందామని చెప్పి మనం అన్నాం. తెలుసుకుందాం, రైతుల గురించి మాట్లాడదామా, నిరుద్యోగం గురించి మాట్లాడదామా, మహిళల గురించి మాట్లాడదామా, ఇంకే అంశమైన నీటి వాటాల గురించి మాట్లాడదామా, లేకపోతే మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడదామా, అప్రజాస్వామికమైనటువంటి మీ దరిద్రపు పరిపాలన గురించి మాట్లాడదామా, ఏ అంశమైనా సిద్ధం అని చెప్పి మేము ఇలా వచ్చినాం. నేను ఒక టైం పెట్టిన మాట మీదకించి నేను వచ్చిన రాగానే ఆయనకు ఒక దస్తి కూడా వేసిన, మరి అయితే రాలేడు. నేను చెప్పిన సమయానికి అయితే నేను ఇక్కడ నాకు కనబడతలేడు. మరి రేపొద్దున మేము ఇక్కడ చెప్పినప్పుడు రాలేనటువంటి వాడు, చాతగానటువంటి వాడు, దమ్ము ధైర్యం లేనటువంటి వాడు, ముఖం చెల్లుబాటు కానటువంటి వాడు రేపొద్దున ముఖ్యమంత్రి గారిని సవాల్ చేసేటటువంటి స్థాయి కానీ, అర్హత కానీ, నైతిక విలువ కానీ కేటీఆర్కి ఉందా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. తెలంగాణ నీటి వనరులని ఎక్కడనైతే పాలు తగ్గిందని చెప్పి ఉద్యమం లెక్క మనం కొట్లాడుకొని మన రాష్ట్రాన్ని సాధించుకున్నామో, పక్కోడు అన్యాయం చేస్తుండే మనకి, మన పాలు తగ్గిందంటేనే ఉద్యమం పుట్టింది, ఈ రాష్ట్రం అట్లా వచ్చింది. కానీ అధికారం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చారణ నష్టం జరిగితే వీళ్ళు అధికారికంగా మనకి ఇంకా బారణ నష్టాన్ని కలిగించినటువంటి చేదు నిజాలని, చీకటి కోణాలని కూడా ఇదే అమరవీరుల సాక్షిగా బట్టబయలు చేస్తాం బిడ్డ, నువ్వు రా అని చెప్పి మేము అన్నాం. దమ్ము ధైర్యం లేదు కాబట్టి నువ్వు రాలే.
మిగతాదంటావా అసెంబ్లీలో అందరం చూసేటటువంటి చర్చనే. మరి ఏం ముఖం లేనటువంటి నువ్వు ఛాలెంజ్లు ఎందుకు, నీకు అవసరమా? మీ అందరికి ఇంకొక విషయం గుర్తు చేయాలి. ఆయన మంత్రి లెక్క ఉన్ననాడు మరి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైట్ ఛాలెంజ్ అని చెప్పి ఒకటి ఇసిరినప్పుడు స్థాయి ఉండాలన్నాడు, అర్హత ఉండాలని చెప్పి అన్నాడు, రాహుల్ గాంధీ దిగి రావాలని చెప్పి అన్నాడు. ఆయన స్థాయి రాహుల్ గాంధీతో ఊహించుకున్నాడు. ఎన్నికల కంటే ముంగటనేమో రేవంత్ రెడ్డి ఎవరు అని అహంకారంగా మాట్లాడినటువంటిది కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. కడెం ప్రాజెక్టు మరమ్మతుల గురించి మాట్లాడినప్పుడు ప్రాజెక్టుల గురించి నాకు అవగాహన లేదు, అవగాహన లేనటువంటి సబ్జెక్టుల గురించి నేనేం మాట్లాడాలని చెప్పని అన్నాడు. ఈ అవగాహన లేనోడు, అహంకారం ఉన్నోడు, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడేటటువంటోడు మరి ముఖ్యమంత్రి మీద ఛాలెంజ్ విసురితే దాని మనస్థాయిలోనే మనం దీన్ని మరి ఆయన యొక్క సవాళ్ళని స్వీకరించి అమరవీరుల స్తూపం కాడనే నడి బజార్లో కడుగుదామని చెప్పి మేము వచ్చినాం. నీకు ముఖం చెల్లుబాటు కాలేదు కాబట్టి రాలేదు, కాబట్టి నీకు అడిగేటటువంటి ఆస్కారము, అడిగేటటువంటి అర్హత కూడా లేదని చెప్పి మేము చెప్తున్నాం. ఇది ఇట్లా ఉంటే కృష్ణా జలాల్లో నువ్వు అధికారంలో ఉంటున్నప్పుడు మన వాటా పాలు మొత్తం తగ్గించుకొని సంతకాలు పెట్టించినటువంటి విషయాలైనా, తర్వాత గోదావరిలో 3000 టీఎంసీలు ఉత్తపోతున్నాయి కిందికి, కాబట్టి ఎవరు ఎక్కడైనా కట్టుకోవచ్చు అని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చినటువంటి భరోసా అయినా, లేకపోతే రాయలసీమని రాగి సంకటి, రొయ్యల పులుసు, నాటుకోళ్ళు తిని కడుపు నిండా ఈరోజు రాయలసీమని రతనాల సీమ చేస్తామని చెప్పి తెలంగాణకి వెన్నుపోటు పొడిచినటువంటి మీరు ఇవన్నిటినీ చర్చిద్దాందా? రైతులు మీ అప్పుడు చచ్చిపోయినటువంటిది వరి కుప్పల మీద కనీస మద్దతు ధర విషయంలో ఆ రోజు మీరు సకాలంలో ఇవ్వకుండా ఉండేటటువంటిదైనా, కుడి చేతితోటి రైతు బంధు ఇచ్చి ఎడమ చేతితోటి తాలు తరుగు పేరు మీద దోసుకు తిన్నటువంటిదైనా, ₹1,00,000 రుణమాఫీ చేస్తామని 2014 సంది 4 దఫాలుగా కూడా ₹1,00,000 రుణమాఫీ చేయకుండా కేవలం మిత్తి మాఫీకే పరిమితం చేసినటువంటి మీ పరిపాలన అయినా ఎన్ని చెప్పుకుంటూ పోవాలి? అసలు ఇలా సాయంత్రం అయినా సమయం సరిపోదు. తెలంగాణకి మీరు చేసినటువంటి నీటి వాటాల్లో ద్రోహమైన ఆకాంక్షలతో నిరుద్యోగులు ఆ రోజు సంకల్పించినటువంటి తెలంగాణ అన్నిటినీ కోర్టు కేసులలో కొర్రీలు పెట్టించి అన్ని కోట్లలో నానిపించేటటువంటి మీ కుట్రలైనా ఒకటి కాదు. మేము బహిరంగ చర్చకి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సిద్ధం. మేము వచ్చిన తర్వాత ఏడాదిలో 60,000 కొలువులు ఇచ్చినటువంటి వ్యవహారమైనా, మాట ప్రకారం 2 లక్షలకి రైతులకి రుణమాఫీ చేసినటువంటి వ్యవహారమైనా, రైతు భరోసా కింద ₹12,000 రైతులకి ఏడాదికి ఇస్తున్నటువంటిదైనా, అన్ని విషయాలు చర్చించడానికే పారదర్శకంగా మా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. కాబట్టి మాకు ఆ దమ్ము ధైర్యం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంగా మేమేదో అధికారంలో ఉన్నాం కాబట్టి ఈపు చూపించి పోయేటోళ్ళం కాదు. ఛాతి చూపించి అమరవీరుల స్తూపం కాడికి వచ్చి నడి బజార్లో నీ ఛాలెంజ్కి ఉల్టా ఛాలెంజ్ విసిరి ఈరోజు మేము మాట్లాడుతున్నటువంటి వాళ్ళం కేటీఆర్. సో తప్పించుకొని పారిపోకు, అసెంబ్లీకి మీ నాయనని పట్టుకొని రా. మీ నాయనని ఈసారి ఆరోగ్యం సాకులు చెప్పి మాత్రం మళ్ళీ కూడా తప్పించేటటువంటి ప్రయత్నాలు చేయకూరి. పోయినసారి చెప్తే మా మంత్రులు ఇంటికాడికే పంపించడం, ఆయన ఇంటికాడికన్నా పోయి విలువండి. ఆయన ప్రతిపక్ష నేత, ఆయన అసెంబ్లీకి రాకుండా ఇంకేమైనా విషయాలు ఉంటే, ఇంకేమైనా సలహాలు ఉంటే, ఇంకేమైనా సూచనలు ఉంటే, ఇంకేదైనా వ్యవహారం ఉంటే మాట్లాడుకుందాం దా అంటే ముఖం చాటేసిండు వాళ్ళ నాయన. ఈరోజు ఈడ కేటీఆర్ ముఖం చాటేసిండు. ఇక వీళ్ళ గురించి మనం ఎక్కువసేపు ఏం మాట్లాడదాం. సో నీ ఛాలెంజ్ని మేము స్వీకరించడం, నీ స్థాయికి మా స్థాయిలో వచ్చిండు సరిపోతుంది. నువ్వు ముఖ్యమంత్రి గారితో ఊహించుకునేటంతటి సినిమా సీను నీకు లేదని చెప్పి మళ్ళొకసారి స్పష్టం చేస్తూ అమరవీరుల స్తూపం సాక్షిగా కేటీఆర్ ఈరోజు రానందుకు గాను రేపొద్దున అసెంబ్లీ కన్నా మీ ఆయన పట్టుకొని రా అని చెప్పి మేము ఈరోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.